లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో రాజకేశరెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరి అరెస్టు చట్టవిరుద్ధం అని నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇస్తూ ఏం చేసిందంటే, కేసు విషయంలో మేము జోక్యం చేసుకోవట్లేదు, దీని అర్థం విచారణ కొనసాగించవచ్చు అని. ఇప్పుడు పోలీసులు పెట్టిన కేసుని ఎప్పుడు హైకోర్టు కొట్టేస్తుందంటే, కింద కోర్టులో కానీ ఇంకెక్కడైనా కానీ విచారణ పూర్తి చేశాము, ట్రయల్స్ వేస్తున్నాము అన్నప్పుడు క్వాష్ పిటిషన్ వేస్తాను, లేకపోతే ఆధారాలు లభించలేదనో చెప్పినప్పుడు మాత్రం మనం అట్లాంటివి చూస్తూ ఉండొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఏంటంటే, లిక్కర్కి సంబంధించిన కేసులు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అనేది ఎంత మేరకు ఉండొచ్చు, ఎంత మేరకు ఉండకూడదు అనేదే అక్కడ స్కామ్ అనేది. ఇప్పుడు బయట గతంలో రవాణా ఒక్కొక్క కేసుకు 17 రూపాయలు అయితే వీళ్ళు 30 రూపాయలను 35 రూపాయలను తీసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేది ఒక ఆరోపణ. అది నిజమా కాదా అనేది వీళ్ళు తెలుస్తారు. అయితే సిట్ వీళ్ళని అరెస్ట్ చేసింది. ఆ అరెస్టుని రాజకేశరెడ్డి ప్లస్ వాసుదేవరెడ్డి అరెస్టు చట్టవిరుద్ధం అని హైకోర్టు చెప్పింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? కేసులో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అనుసరించిన పద్ధతులు కరెక్ట్ కాదు అనేది క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా మాట్లాడితే వాళ్ళిద్దరిని వెంటనే రిలీజ్ చేయాలి, కానీ ఈడీ నమోదు చేసిన కేసులో వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు కాబట్టి బయటికి రాలేదు అనేది కొంతమంది చెప్పేది పత్రికలు. ఈడీ స్వయంగా రాలా ఇక్కడికి. సిట్టు వేసిన ఛార్జ్ షీట్లు, సిట్టు పెట్టిన కేసుల ఆధారంగానే ఈడీ రంగంలో దిగింది, ఫస్ట్ కానీ ఇప్పుడు కానీ. మరి ఇప్పుడు అసలు ఈ కేసులో వాళ్ళ అరెస్టే సక్రమంగా లేదు అని చెప్పినప్పుడు ఇక మళ్ళీ ఈడీ నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి ఇంకా బెయిల్ రాలేదు అనడం అది సరి అయినది కాదు అనేది లీగల్ ప్రొసీజర్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పే మాట, ఎవరైనా చెప్తారు. ఎందుకంటే మొదటిదే జరగనప్పుడు రెండవ దానికి ఎలా ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది, వీలు ఉంటుంది, అంటే ఉత్పన్నమే కాదు కదా అని. కానీ ఇక్కడ రాజకీయపరమైనటువంటి కారణాలతో అరెస్టులు, విచారణలు సాగుతున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోరు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో సిబిఐ, ఈడీ విడివిడిగా మేము చేసుకుంటాము, సిబిఐ ఛార్జ్షీట్తో మాకు సంబంధం లేదు, మేము విచారణ చేసుకుంటాము, మా ఎంక్వైరీ మాదే అంటే తెలంగాణ కోర్టు, అంటే ఈ కేసు మొత్తం చూస్తున్న హైకోర్టు ఏం చేసిందంటే, మీరు అలా ఏం పెట్టకండి, పక్కన పెట్టేసేయండి మొత్తం. ఒకవేళ కనుక సిబిఐ కనుక చేసిన ఎంక్వైరీలో ఏమీ లేదని తెలిస్తే ఇక ఈడీ కేసులు కూడా ఏం లేవు, ఉండవు కూడా అని నిర్ద్వందంగా తేల్చి చెప్పింది. అంతే కదా, వీళ్ళంతటా వీళ్ళు వచ్చి కేసు నమోదు చేసింది లేదు. సిబిఐయో లేకపోతే ఇక్కడ పోలీసులో కేసులు పెట్టినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా వీళ్ళు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చింది అంటే చాలామంది భయపడతారంటే, ఎందుకు భయపడతారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకు అంటే ఈడీ కేసు పెడితే ముందు నిందితుడే నా తప్పు కాదని ఇతనే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి కొన్ని అమెండ్మెంట్స్ కూడా వచ్చినాయి. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసి కేసు పెట్టగానే ఇక అతను నిరూపించుకోవాలి, ఇంకొకళ్ళ ప్రమేయం ఉండదు, వాళ్ళ పని అయిపోయినట్లే అనుకునే పరిస్థితి నుంచి కాస్త వెసులుబాటు దక్కింది నిందితులకు. ఈ కోణంలో చూసినప్పుడు రాజకేశరెడ్డి, వాసుదేవరెడ్డి తొందరలోనే రిలీజ్ అవుతారు అనేది ఒక అంచనానే కాదు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో జరిగింది అని చెప్పబడుతున్న ఏదైనా స్కామ్ ఉందో ఆ స్కామ్ ద్వారా ఎవరెవరికి ఎంత నష్టం వాటిల్లింది, స్టేట్ ఎక్స్చెకర్కి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే మిగిలిన రవాణా కంపెనీలు ఉంటాయి కదా, ఏదైతే ఈ ఏమంటారు మన టెండరింగ్ ప్రక్రియలో పాల్గొని ఆ ప్రక్రియ ద్వారా తమకు రావాల్సినటువంటి కాంట్రాక్టు ఈ కంపెనీనే ఇప్పుడు కారుమూరి సునీల్కే దక్కబెట్టారు, అప్పచెప్పారు అని ఆరోపించిన కంపెనీలు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా ప్రయోజనము రాజకీయంగానో పిటిషన్ పరంగానో ప్రయోజనాలు వాటిల్లాలి, అంటే రావాలి, దక్కాలి.
మరి కేసు పెట్టింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ సిఐడి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కావచ్చు. వాళ్ళు అంటే ప్రభుత్వం తరఫున నియమించబడినటువంటి సిట్ ఎంక్వైరీ కానీ వాళ్ళు అరెస్ట్ చేసిన తీరు కానీ లోపభూయిష్టంగా ఉన్నది అనేది హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ కేసు పెట్టిన తర్వాత హైకోర్టు ఎందుకు క్వాష్ చేయలేదంటే, ఎందుకు చేయలేదు అని కాదు, ఎందుకు చేయలేకపోతుంది అంటే అది నిందితుల తరపు నుంచి వచ్చే పిటిషన్లను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎకాఎకిన వీళ్ళు కేసులను రద్దు చేయలేరు. వీళ్ళు బెయిల్ పిటిషన్ మాత్రమే వేసుకోగలరు. చట్టవిరుద్ధంగా వీళ్ళని అరెస్ట్ చేశారు అన్నప్పుడు ఇమ్మీడియట్గా బెయిల్ అనేది వస్తుంది అని క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఆల్రెడీ ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి వీళ్ళు జైల్లోనే ఉండాలా అంటే ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ కోర్టులో కనుక ప్రవేశపెట్టి హైకోర్టులో కూడా ఈడీ వేసినటువంటి అరెస్టులను కనుక ప్రస్తావిస్తే ఆ పరంగా లీగల్గా వీళ్ళకి రిలీఫ్ దక్కే అవకాశం ఉంటుంది. అంటే ఏపీ లిక్కర్ సేల్స్ కేసు గురించి ఒక 4 రోజుల క్రితం అనుకుంటా పాపం ఆ డిబేటర్ మొత్తం ఇప్పుడేం జరిగింది అనుకుంటూ తీసుకొచ్చేది. ఆ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించాడు, ఢిల్లీలో ఏం జరిగింది చివరికి రౌస్ అవెన్యూ కోర్టు మొత్తం కొట్టేసి అసలు కేసే పెట్టవద్దు, అసలు వీళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళ మీద ముందు పెట్టాలి కేసులు అని చెప్పేసి. సో దాంతో పోల్చినప్పుడు ఆ తీర్పు వెంటనే అరెస్ట్ చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేదు బిగ్ బాస్ని అనుకుంటూ చాకచక్యం ప్రదర్శించాను అనుకున్నాడు. వెంటనే అరెస్ట్ చేసినందుకే 6 నెలలు సంవత్సరం తర్వాత కేసు మొత్తాన్ని కొట్టేశారు. ఇక్కడ వెంటనే అరెస్ట్ చేయనంత మాత్రాన కేసు నడుస్తుందని కాదు, నడుస్తూ ఉంది కేసు. వీళ్ళు అనుకునే బిగ్ బాసులు కానీ, వీళ్ళు చెప్పే నిందితులను కానీ, అరెస్టులు కానీ ఇవన్నీ కూడా బెయిల్ రూపంలో బయటకు వస్తున్నప్పుడు మరి ఒక కేసుని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ దక్కాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ప్రయోజనాలు వీళ్ళు తీసుకున్నారు, ఎక్కువ రేటుకి టెండర్లని దక్కించుకున్నారు. అసలు ఆ కంపెనీలు కూడా దీనికోసమే పెట్టారు అనేది ఆరోపణ. మరి అలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు దానికి తగినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు, ఎవిడెన్స్లు చూపించి అరెస్ట్ చేయాలి, లేదంటే తర్వాత విచారణ క్రమంలో అయినా చూపించగలిగి ఉండాలి. అవి చేయకుండా ఊరికినే జస్ట్ లైక్ దట్ మనకి గతంలో ఉన్నట్లు అదే పోత కనుక పోతే మళ్ళీ ఇక్కడ కూడా ఇలాంటి తీర్పులు ఎదురవుతాయి. సాక్ష్యాలు ముఖ్యం వాదనల కన్నా కూడా. అలానే రాజకీయపరమైనటువంటి ఆరోపణల కన్నా బలమైన ఎలిబి, బలమైనటువంటి మోటివ్స్, సాక్ష్యాలను చూపించినప్పుడు అరెస్టులు అనేవి బలంగా ఉంటాయి, తీర్పులు కూడా అరెస్టులకు అనుగుణంగా వస్తాయి. లేకపోతే ఇలాంటి తీర్పులే వస్తాయి.